నేరంగా గుర్తిస్తుందో ఐపీసీ 302 ప్రకారం ఆ చట్టం ఒక్కరికి కూడా వర్తించాలంటున్నాను నేను. ఈ బయోడైవర్సిటీ పార్క్ ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ హ్యాపెనింగ్. It is a deliberate, it was a deliberate effort made by the great I.V. Subbarao garu, a famous scientist, he was director of research in those days. M. Venkatrao, the famous rice scientist, the wheat scientist, M.V. Rao, ఇలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఎన్విజన్ చేసి ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ తీసుకొచ్చిండ్రు, బొటానికల్ గార్డెన్ తీసుకొచ్చిండ్రు, ఆగ్రో ఫారెస్ట్ ని తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ తీసుకొస్తే ఇప్పుడు ఒక్క చెప్పన యు ఆర్ గోయింగ్ టు కిల్ ఆల్ దీస్ ప్లాంట్స్, యు ఆర్ గోయింగ్ టు మర్డర్, మాసకర్ ఆల్ దీస్ ప్లాంట్స్ ఓన్లీ ఫర్ యువర్ రియల్ ఎస్టేట్ పర్పస్. మిత్రులారా, ఇది కేవలం హైకోర్టు బిల్డింగ్ తో ఆగదు, దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు బిల్డింగ్ 100 ఎకరాలు వస్తుంది, దాని పక్కనే బార్ అసోసియేషన్ అంటారు, దాని పక్కన అయ్యో ఇంకా హైకోర్టు ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వాల్యూ బాగా పెరుగుతుంది. మీకు బాగా గుర్తుండాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ లేనప్పుడు ఈ ఓఆర్ఆర్ ను డెవలప్ చేయడం కోసం మరొకసారి అలైన్మెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఉండింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ దాదాపుగా 200 ఎకరాలుంటే ఆ 200 ఎకరాలు మొత్తం కూడా కొట్టారు అన్నారు ప్రభుత్వం. చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే కూడా అప్పుడు ఉద్యమం వచ్చి లేదు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ. ఎంతో మంది పోలీసులు త్యాగం చేసి ఆ అకాడమీని పెట్టిండ్రు. పోతే మళ్ళీ పోలీసులను ట్రైన్ చేయడం కోసం ఏ అకాడమీ దొరకదని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి చెప్తే ఆయన కేవలం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు మాత్రమే తీసుకొని మిగతా అకాడమీని అట్లనే పెట్టిన. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఆగింది. మిత్రులారు, ఇవాళ మరి మీరు హైకోర్టు బిల్డింగ్ అంటున్నారు, మరి దామోదరం సంజీవ పార్క్ లో కట్టండి, ఇందిరా పార్క్ లో కట్టండి, కాశీ బ్రహ్మానంద రెడ్డి పార్క్ లో కట్టండి. కట్టగలరా? ఎవరు కట్టరు. ఎందుకు? బికాస్ ద రిచ్ పీపుల్, mighty people, the high court judges, all the industrialists, everybody goes to that park for working. కానీ ఇక్కడికి వచ్చే వరకు పేద విద్యార్థులు, బహుజన వర్గాలకు చెందిన విద్యార్థులు, పేద విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవడానికి డబ్బులు లేని విద్యార్థులు, ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్ స్కీమ్స్ మీద ఆధారపడే విద్యార్థులు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి లాగా తయారవ్వాలనుకున్న విద్యార్థులు, ఒక ఆలపాటి అప్పారావు లాగా తయారు కావాలనుకున్న విద్యార్థులు, ఎన్వీ రావు లాగానో లేకపోతే ఒక నార్మన్ బోర్ లాగా స్వామినాథన్ లాగా తయారు కావాలనుకున్న విద్యార్థులు ప్రభుత్వ క్యాంపస్లకు వచ్చిండ్రు. మీరు వాళ్ళని కన్సెంట్ తీసుకున్నారా? ఒక గ్రామంలో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కంపల్సరీ గ్రామ సభ జరపాలి. గ్రామ సభ జరిపిన తర్వాత గ్రామ సభలో అందరూ కన్సెంట్ ఇస్తేనే, గ్రామ సభలో అందరూ కన్సెంట్ ఇస్తేనే ఇండస్ట్రీ పెడతారు. ఈ యూనివర్సిటీ ఓనర్స్ నిజంగా ఎవరంటే ప్రభుత్వం కాదు, విద్యార్థులే దీని ఓనర్స్. స్టూడెంట్స్ ఆర్ ద రైట్ఫుల్ ఓనర్స్ ఆఫ్ ద క్యాంపస్. Whether you belong to incoming batch, whether you belong to outgoing batch, whether you are an alumnus of the campus, you are the rightful owner of this campus. Without your consent, without consulting you, no force on the earth, including the government, cannot start even a single structure. Then how is it you have taken students for granted? ఏ విధంగా విద్యార్థులు వాళ్ళు బలహీనమైన వాళ్ళు, వాళ్లకు వాయిస్ లేదని మరి వైస్ ఛాన్సలర్ గారు ఏమంటున్నారు? పబ్లిక్ పర్పసెస్ కోసం government can acquire any land. Then go and acquire Indira Park, go and acquire KBR Park, go and acquire KBR Park, go and acquire Botanical Gardens of Kondapur. ఎక్కడైతే హైటెక్ సిటీ ఉన్నదో దాని పక్కనే 100 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్ ఉంది. ఆ బొటానికల్ గార్డెన్ అక్వైర్ చేయండి. లేకపోతే నల్గొండ రాచకొండ గుట్టల్లోకి, లేకపోతే మునుగోడు దగ్గర ఉండే రాచకొండ గుట్టల్లోకి మిమ్మల్ని పంపిస్తే మీరు ఒక 100 రోజులు స్ట్రైక్ చేస్తారు, 200 రోజులు స్ట్రైక్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు? దాని తర్వాత అమ్మో మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, అమ్మో మా ఉద్యోగం రాదు, మా మీద పోలీస్ కేసులు అవుతాయని చెప్పేసి విద్యార్థులు భయపడతారు. మనం పోలీసులందరినీ పెట్టి మరి ఈ యూనివర్సిటీని ఆక్యుపై చేయొచ్చని ఒక ఘోరమైన కుట్ర, ఒక దీర్ఘకాలికమైన లోతైన కుట్ర ఇలా ప్రభుత్వంలో జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా కూడా. అందుకంటే మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈనాడు తెలంగాణ అమరవీరుల ఆత్మ సాక్షిగా మరి శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే సిరిపురం యాదయ్య దాకా, వేణుగోపాల్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇశాంత్ రెడ్డి దాకా, అదేవిధంగా సాయి కుమార్ నుంచి మొదలు పెడితే భోజ్య నాయక్ దాకా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మ సాక్షిగా చెప్తున్న మిత్రులారా, యూనివర్సిటీలే
యూనివర్సిటీలే నిజమైన దేవాలయాలు మిత్రులారా. ఇక్కడనే నిజంగా దేవుడు ఉంటాడు. ఈ రోజు గత ప్రభుత్వం విద్యా సంస్థలను విద్యా వ్యవస్థలను నాశనం చేసింది. గత ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా యూనివర్సిటీలకు పోలేదు, యూనివర్సిటీలకు డబ్బులు రాలేదు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేదు. మీ బతుకు మీరు పడండి, మీ చావు మీరు చావండి అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా, మరి ముఖ్యంగా మేము రైతు సంక్షేమ ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొట్టమొదటి ఆర్డర్ మళ్లీ రైతులకు సేవ చేసే అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదనే పడడం అనేది చాలా చాలా బాధగా ఉన్నది మిత్రులారా. అందుకొరకే మేము మళ్లీ చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి పోవద్దు. మీరు శాంతియుతంగానే చేయండి, యూ స్టడీ, బట్ అట్ ది సేమ్ టైం డోంట్ గివ్ అప్ ఈవెన్ 1 inch ఆఫ్ ల్యాండ్ మిత్రులారా. ఒక్కటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దిస్ యూనివర్సిటీ ఇస్ ఎ గ్రేట్ యూనివర్సిటీ. Lot of scientists have been produced from this university. There are a lot of institutions which are of international repute in this university. The university's contribution to agriculture is phenomenal. It is beyond description. I request you not to leave even 1 inch of land, and it's not going to stop with building of High Court. My request is you all should write a letter, open letter to Honorable Chief Justice of Telangana High Court, and we will also write a letter to Telangana High Court Chief Justice to stop the construction of this land, with this High Court building. So we are not against the construction of High Court, but go to a different place where there are no plants. Go to a different place where there is sufficient space, where there is no destruction of trees. But why are you coming to such a fertile university where there are lakhs of flora and fauna which are living in beautiful harmony? So ఈ యూనివర్సిటీ అనేది ఒక గొప్ప లంగ్ స్పేస్ అని ఇంతకుముందు చెప్పారు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. హైదరాబాద్ సిటీలో 35 డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఈ యూనివర్సిటీలో 33 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. ఇది వాస్తవం. మీరు చూడండి, ఢిల్లీలో మీరు ఎప్పుడైనా ఇండియన్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ పోయిందా? పూసాకు పోయిందా? సో ఢిల్లీ నడిపొట్టున పూసా ఇన్స్టిట్యూట్ అది కూడా వేరే ఎకరాల్లో ఉంటది. 1 ఇంచు భూమి కూడా ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ ప్రభుత్వం దాని నుంచి గుంజుకోలేకపోయింది. అంటే ఆ విద్యా వ్యవస్థకు, ఆ యూనివర్సిటీకి ఆ ప్రాంతం ఇచ్చిన, ఆ ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం అదనమాట. అందుకొరకే నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజు మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరనే తెలంగాణ ప్రజలు మీకు ఓటేసిండ్రు. కానీ మళ్లీ మీరు వాళ్ళు చేసిన తప్పులే చేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ భూములు గుంజుకుంటానంటే యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందరికి వచ్చి తార్నాగా చౌరస్తకు వచ్చి ధర్నా చేసిండ్రు శాంతియుతంగా. ఈ రోజు మళ్లీ మీరు హైకోర్టు బిల్డింగ్ కడతామని చెప్పి ఇదే యూనివర్సిటీలో 100 ఎకరాల భూములను గుంజుకుంటున్నారు. రేపు 100 ఎకరాలతో పోదు, ఒక్కొక్క ఎకరాన్ని కూడా చాలా క్లియర్ గా ఏదైతే ప్రెస్టేజ్ గ్రూప్ కి ఇచ్చిందో ఆ విధంగా అన్ని గ్రూపులకు తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా భయపెట్టించి జైళ్లలో పంపించి మీ కెరియర్స్ నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు ఏం చేసినా శాంతియుతంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భూమి విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్తూ మరి మీ అందరికీ కూడా నిరంతరం మీ అందరికీ కూడా సపోర్ట్ గా ఉంటుందని చెప్తూ బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే విద్య కోసం వచ్చిన పార్టీ. మిత్రులారా, ఇంతకుముందు మీ దగ్గర ఒక PhD తీసుకోవాలని చెప్పారు. మేము ఇచ్చిన భరోసాలో తెలంగాణలో 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను విద్య కోసమే పెడతామని చెప్పిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మిత్రులారా, అందుకొరకు దయచేసి మీరందరూ కూడా ఈ నిర్ణయం మీద గట్టిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఎప్పుడైనా కూడా మీ వెనుకనే ఉండి మరి ప్రభుత్వం దృష్టికి మీ బాధను, ఈ చెట్ల బాధను, ఈ వృక్షాల బాధను, ఇందులో ఉండే మూగ జీవాల బాధనంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ యూనివర్సిటీ యొక్క ప్రెస్టేజ్ ను మరి కాపాడతామని చెప్పి మీ అందరికీ కూడా మరి చెప్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి రాబోయే రోజుల్లో మీ లోపల నుండే గొప్ప గొప్ప సైంటిస్టులు రావాలి. మరి మీరు సాంబా మసూరి అనే ఒక గొప్ప వంగడాన్ని తెలంగాణ ప్రజలకు మరి ఆంధ్ర ప్రజలకు ఇచ్చినట్టు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. రాబోయే రోజుల్లో మనము బహుళ జాతి కంపెనీల మీద ఆధారపడకుండానే, ఇక్కడ రైతుల మీద అప్పుల భారం పడకుండానే, మరి రైతులు పండించిన విలువైన పంట మరి ఈ క్రిముల బారిన పడకుండానే, రోగాల బారిన పడకుండానే, వ్యాధుల బారిన పడకుండానే మీరందరూ కూడా ఇదే యూనివర్సిటీలో గొప్ప రీసెర్చ్ చేసి గొప్ప గొప్ప సైంటిస్టులుగా మారి తెలంగాణ గర్వపడేలా చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, జై భీమ్, జై భారత్.